ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ ఆదివారాన్ని ఏమని పిలుస్తాము? మ్రాణి కొమ్మల ఆదివారము, ఇంకా మట్ల ఆదివారము, ఇంకా శ్రమల ఆదివారము, ఇంగ్లీష్లో పామ్ సండే, ఇంకా ప్యాషన్ సండే, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాము. పామ్ సండే అన్నా, ప్యాషన్ సండే అన్నా, మట్ల ఆదివారం అన్నా, శ్రమల ఆదివారం అన్నా, మ్రాణి కొమ్మల ఆదివారం అన్నా అర్థం ఒకటే. బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. భూగర్భం లోపల ఎక్కడో వారు బొగ్గుని తీస్తూ ఉంటుంటే ప్రమాదాలు జరిగి ఒక్కొక్కసారి ప్రజలు చనిపోతూ ఉంటారు. ఒకానొక బొగ్గు గనిలో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తరువాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు, పారిపోయి ఎలాగో రక్షించబడ్డారు. కొంతమంది మాత్రం ఇరుక్కుపోయారు లోపలే. వాళ్ళని బ్రతికించాలంటే, లేదా వారు చనిపోయారో బ్రతికున్నారో తెలుసుకోవాలి అంటే బయట నుండి ఎవరైనా వెళ్తే తప్ప తెలియదు. అందుకని కొంతమంది అసలు ఈ అపాయంలో ఇరుక్కొని పోయిన వారు బ్రతికారా లేదా అని తెలుసుకోవాలని ఒకానొక వ్యక్తి వెళ్ళడానికి సాహసిస్తాడు. అతనితో ఒక ఇంటర్వ్యూ. అయా, మీరు చేస్తున్నదేదో మీకు తెలుసా? మీరు గనక ఆ క్రిందకి ఆ గనిలోనికి వెళ్ళినట్లయితే గాలి లేక ఆ వేడికి మీరు కూడా చనిపోతారేమో. చనిపోవడానికి ఆస్కారం చాలా ఉంది. అయినా కానీ వెళ్తానంటున్నారు. మీరు చేసేదంటే మీకు అర్థమవుతుందా అంటే ఆ వ్యక్తి అన్నాడంట, నాకు స్పష్టంగా అర్థమవుతుంది నేను చేయబోయేదేమిటో. ఏమో ఒకవేళ వారు బ్రతికి ఉన్నారేమో, కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని బ్రతికిస్తాను అని అతడు తన ప్రాణాన్నే అడ్డంగా పెట్టి ఆ యొక్క బొగ్గు గనిలోకి వెళ్ళిపోవడం జరిగిందంట. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటిది యేసు ప్రభు వారి యొక్క విషయంలో కూడా జరిగింది. ఈ రోజున మనము విన్న విధంగా యేసు ప్రభు వారు ఆ యెరూషలేము పురప్రవేశం చేసినప్పుడు ఎంత బాహాటముగా, ఎంత గొప్పగా ఎప్పుడూ చేయలా. ఇదే మొట్టమొదటిసారి. ఎంత గొప్పగా ఈ బాహాటంగా ఆయన పురప్రవేశం చేశాడంటే, ఆ పురప్రవేశం ద్వారా ఆనాటి ప్రజలకు కొన్ని సందేశాలు ఇవ్వాలి అనుకున్నారు యేసు ప్రభు వారు. అది పాస్కా పండుగ దినాలు. పాస్కా పండుగకు ప్రతి యూదుడు ఎక్కడ ఉన్నా కానీ యెరూషలేముకు రావాలి. అది వారి యొక్క చట్టం. ఆ చట్టాన్ని అనుసరించి అనేక మంది యూదులు గుంపులుగా యెరూషలేముకు వచ్చి ఉన్నారు. యూదా ప్రజలు 3 ముఖ్యమైన పండుగలు జరుపుకుంటూ ఉంటారు. ఏం పండుగలు అవి? పాస్కా పండుగ, గుడారాల పండుగ, పెంతెకోస్తు పండుగ. సరే, ఇది పాస్కా పండుగ దినాలు. అనేక మంది వచ్చారు, గుంపులుగా యెరూషలేములో ఉన్నారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్లో ఏమంటామంటే హీ రిజాల్వ్డ్ టు గో టు జెరూసలేం. ఇక తీర్మానం తీసుకున్నాడు. ఎందుకు వెళుతున్నాడో యెరూషలేముకి ప్రభువుకు తెలుసు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి సర్వ మానవాళిని రక్షించాలని, తన రక్త ప్రోక్షణలో ప్రతి మనిషి పాపక్షమాపణ పొందుకొని దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి అని. అందుకే అంత బాహాటంగా పెద్ద డ్రామా లెక్క వెళ్ళిపోతున్నాడు. ఏమన్నాడు శిష్యులతో? అదిగో బెతానియా గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళగానే మీకు అక్కడ ఒక గాడిద పిల్ల కనబడుతుంటుంది. దాన్ని కట్టేసి ఉంచుతారు. విప్పుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, ఏమయ్యా ఏం చేస్తున్నారు అని అడిగితే, ఇది మా గురువు గారికి కావాలి అండి అని చెప్పండి. వారు మిమ్మల్ని ఏమనరు. తీసుకుని రండి. వాళ్ళు తీసుకొచ్చారు.
గాడిద పిల్ల అంటే అది నీచమైన పశువు కాదు. ఈ రోజుల్లో మనం తిడుతూ ఉంటాం, ఒరే గాడిద నోరు మూసుకో అంటాం కదా, అది అఫెన్సివ్ వర్డ్ లాగా. కానీ ఆ రోజుల్లో గాడిదల్ని అలాగా అపవిత్రంగా చూసేవారు కాదు, నీచమైన ఇదిగా చూసేవారు కాదు, పవిత్రమైన కార్యానికి ఉపయోగించేవారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్తూ ఉంటానన్నమాట. ఆ వాక్యం తర్వాత చదువుదాం. సీయోను కుమారి, ఇదిగో నీ రాజు గాడిద పిల్లపై వస్తున్నాడు. గాడిదపై యేసు ప్రభు వారు పురప్రవేశం చేయడంలో ఆయన శాంతి ప్రదాత అని, శాంతి రాజు అని సందేశాలు కొన్ని మనకు ఇస్తూ ఉంటున్నాడు. సరే, యేసు ప్రభు వారు పురప్రవేశం చేయడం నుండి ఆనాటి ప్రజలకు ఆయన చెప్పాలనుకున్న 3 అంశాలు ఈరోజు నేను మీకు చెప్తాను. అనేక పర్యాయాలు యేసు ప్రభు వారు వారికి చెప్పారు. ఏమని? నేనే మెస్సయాని, నేనే దేవుని కుమారుణ్ణి, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చింది నేనే అని ఆయన వారికి అనేక పర్యాయాలు చెప్పినా ఆ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇక వారు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఒక డ్రామా లెక్కలో పెద్దగా ఇప్పుడు ఆయనే చూపిస్తున్నాడు. ఒక రాజుగా ఆయన పురప్రవేశం చేస్తున్నాడు. ఎలాగా? ఒక రాజు. ఆ ప్రజలు అనుకున్నారు మెస్సయా వచ్చినప్పుడు, మెస్సయా అంటే క్రీస్తు, క్రీస్తు అన్న మెస్సయా అన్న అర్థం ఒకటే. ఆ మెస్సయా వచ్చినప్పుడు, ఆ రాజు వచ్చినప్పుడు మాకు స్వతంత్రాన్ని తీసుకొస్తాడు. రోమీయుల యొక్క పాలనలో మేము ఉన్నాము, ఈ రోమీయులు మమ్మల్ని అణిచివేస్తున్నారు, కాబట్టి ఈ రోమీయుల మీద యుద్ధం చేసి, ఇంకా ఈ చుట్టూ ఉన్నటువంటి అనేక రాజ్యాల మీద యుద్ధం చేసి, రాజ్యస్థాపనం చేసి మాకు ఒక పొలిటికల్ లిబరేటర్ లాగా ఉంటాడు, ఒక పొలిటికల్ నాయకుడిగా ఉంటాడు, రాజకీయపరమైన నాయకుడిగా ఉంటాడు అని ఆనాటి ప్రజలు అనుకున్నారు. అదే గుసగుసలు అన్నమాట ఊరంతా. ఈ పాస్కా పండుగకు అనేక మంది వచ్చారు కదా, ఎట్లా లీక్ అయిందో విషయం యెరూషలేములో లీక్ అయింది. అదిగో ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే ఆ శక్తివంతుడు, ఆ గొప్ప వ్యక్తి ఇప్పుడు యెరూషలేము వస్తున్నాడంట, అదిగో అక్కడ నుండి వస్తున్నాడు అని చెప్పేసి వారు బెతానియా గ్రామం వైపు చూశారు. ఈయన వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నాడు. ప్రజలేమో వారి యొక్క వస్త్రాలను దుబారికి పరిచారు. ఆ గాడిద పిల్ల మీద కూడా వాళ్ళ వస్త్రాలను వేసి యేసుప్రభుని కూర్చోబెట్టారు. ఇదిగో ఈ యొక్క ఖర్జూర కొమ్మలో మనం ఈ యొక్క తాటాకులు ఇది తీసుకొని మనం కనుక ఏ విధంగా హోసానా హోసానా అని చెప్పేసి పాడుకుంటూ వచ్చామో, ఆనాటి ఆ ప్రజలు కూడా అలాంటి నినాదాలే పాడుకుంటూ యెరూషలేముకి ప్రభువుని తీసుకొస్తూ ఉన్నారు ఒక రాజుగా. ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీరందరూ నన్ను చూసి నేను ఒక రాజకీయపరమైనటువంటి లిబరేటర్ అనుకుంటున్నారేమో, విమోచకుడు అనుకుంటున్నారేమో, కానే కాదు. ఒకవేళ నేను మనుషులపై, ఈ రాజ్యాలపై యుద్ధం చేసేవాడినైతే గుర్రం మీద సవారీ చేసి వచ్చేవాడిని. అది శౌర్యానికి, యుద్ధానికి, రాజు యొక్క దీనికి చిహ్నంగా ఉంటుంది. కానీ నేను అలా రావడం లేదు. ఎలా వస్తున్నాను? ఇదిగో గాడిద పిల్ల మీద వస్తున్నాను, శాంతి రాజుగా. ఈలోక సంబంధమైన రాజుగా నేను రావడం లేదు, ఇహలోక సంబంధమైన రాజుని నేను కాదు, నేను పరలోక సంబంధమైన రాజుని అనే సందేశాన్ని ఇవ్వడానికి గాను ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉంటే కానీ ఆ ప్రజలు చేసినటువంటి మర్యాదలు కానీ, ఆ ప్రజలు ఆహ్వానించిన విధానం కానీ ఈలోక సంబంధమైన రాజుల్ని వారు ఆహ్వానించిన విధానమే కనబడుతుంది. ఎందుకని ఈ కొమ్మలను తీసుకుని ఆ ప్రజలు ఊరేగింపుగా యేసుప్రభుని యెరూషలేముకు తీసుకుపోయారు? ఎందుకని ఈ రోజున మీరందరూ ఇదే రాణి కొమ్మలు తీసుకొని మన సెయింట్ మేరీ స్కూల్ నుంచి అందరం కూడా ఊరేగింపుగా ఇక్కడికి వచ్చాము? ఎందుకు వచ్చామంటే, పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం చదివినట్లయితే వాళ్ళకి ఏమైందో కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఆయన ఒక రాజుగా పురప్రవేశం చేస్తూ ఉన్నాడు. రాజు అనే పదానికి యేసు ప్రభువుకు ఉన్న అర్థం ఒకటిగా ఉంటే ఆ ప్రజలకు ఉన్న అర్థం ఇంకొకటిగా ఉంది. ఉదాహరణగా చూడండి, మక్కబీయులకు రాసినటువంటి గ్రంథము 2వ గ్రంథము, మక్కబీయులు 2వ గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఏమవుతుందంటే,
యూదా అనే ఈ మక్కబీయుల నాయకుడు యుద్ధం చేసి యెరూషలేముని, అంటే ఈ గ్రీసు దేశస్థులు ఉంటారు కదా, ఈ గ్రీసు దేశస్థులు వారి యొక్క మతాచారాల్ని, వారి యొక్క ఆచారాల్ని ఈ ప్రజల మీద రుద్ది, యూదులైన మీరు కూడా ఈ ఆచారాలు పాటించాలి అని చెప్పేసి వారి యొక్క ఆచారాలని, వ్యవహారాలని నేర్పారు ఈ ప్రజలకి. ఇంకా వీరు కూడా ఆయా అన్యుల ఆచారాలు పాటిస్తూ ఉన్నారు యూదా ప్రజలు. ఈ యూదా అనే మక్కబీయుల రాజు ఏమంటాడంటే, ఆ గ్రీసు దేశస్తులపై యుద్ధం చేసి ఆ యెరూషలేము దేవాలయాన్ని వారు అమంగళం చేశారు. అలాంటి యెరూషలేముని ఇప్పుడు శుద్ధి చేస్తూ ఉన్నాడు. అలాగా యుద్ధం చేసి విజయవంతునిగా వచ్చేటప్పుడు ఆ ప్రజలు ఆ యూదా రాజు అయినటువంటి ఆ యూదాని ఏ విధముగా ఆహ్వానించారు అనేది అక్కడ మనం చూస్తాము. చూడండి, మక్కబీయుల 2వ గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. కానీ ఇప్పుడు పచ్చని ఖర్జూర పత్రములను, ఆకులు చుట్టిన కర్రలను చేపట్టి టీవీగా నడుచుచు మందిరమును విజయవంతముగా శుద్ధి చేయించిన ప్రభువును కీర్తించిరి. ఈ ఉత్సవమును ప్రతి ఏడు చేసుకొనవలెనని ఎల్లరూ కూడిన సభలో శాసనము చేయించిరి. ఎప్పుడైతే ఈ యూదా విజయముతో ఇంటికి తిరిగి వస్తున్నాడో, ఆ గ్రీసు దేశస్తులపై యుద్ధం చేసి వాళ్ళు నిర్మించినటువంటి ఆయా బలిపీఠాలను పడగొట్టి ధ్వంసం చేసి ఈ దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు ఇలాగే ఈ ఖర్జూరపు మొక్కల్ని, ఖర్జూరపు ఆకుల్ని, ఈ యొక్క తాళపత్రాలని వీటన్నిటిని తీసుకుని వాళ్ళు అలా ఆయన ఆహ్వానించారు. అది క్రీస్తు పూర్వం 164వ సంవత్సరంలో జరిగింది. క్రీస్తు పూర్వం 142వ సంవత్సరంలో ఏం జరిగిందో అలాంటిదే సీమోను అనే ఒక మక్కబీయుల నాయకుడు ఇలాంటిదే చేశాడు, ఒక విజయం. ఆ విషయాలను మనము మక్కబీయులకు రాసిన మొదటి గ్రంథము, మక్కబీయులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 51వ వచనం. మక్కబీయుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం, గ్రీకు శకము 171 ఏట అనగా క్రీస్తు పూర్వము 141లో 2వ నెల 23వ తారీఖున నగరమున గొప్ప ఉత్సవం జరిగెను. ఇజ్రాయేలును బాధించుచు శత్రువులను వెళ్ళగొట్టిరి గనుక ఈ పండుగ చేసుకుని జాగ్రత్తగా సీమోను అతని అనుసరులు స్తుతి గీతములు పాడుచు ఖర్జూరపు మండలను చేబూని తంత్రి వాయిద్యములను చిటితాళములను మోగించుచు కోటలో ప్రవేశించురి. సీమోను ఆ ఉత్సవమును ఏటేటా జరపవలని ఆజ్ఞాపించాను. చూడండి, ఈ విధముగా విజయం పొందిన ప్రతిసారి ఈ విధముగా వారిని ఆహ్వానించడం జరుగుతూ ఉండేది. సరే స్వామి, వారంటే విజయాన్ని పొందుకున్నారు కాబట్టి అలాగా ఊరేగింపుగా యేసు ప్రభుని ఆ యెరూషలేము పట్టణానికి ఆహ్వానించారు. ఎందుకంటే యేసు అనబడే ఈ వ్యక్తి కూడా మమ్మల్ని విమోచకులను చేస్తాడు, విడుదల చేస్తాడు, మాకు స్వతంత్రాన్ని ఇస్తాడు అని వారు యేసు ప్రభుని ఆహ్వానించారు. మరి మనం ఎందుకు ఈ రోజున ఈ తాళపత్రాలే, తర్వాత ఈ ఖర్జూర ఎన్ని పట్టుకొని, రాణి కొమ్మలు పట్టుకొని ఇలా ఊరేగింపుగా వచ్చాము? ఎందుకు వచ్చాము? ఎవరైనా అడిగారనుకోండి, మీకు తెలియనటువంటి వారు లేదా మీ స్నేహితులు, అంటే మిమ్మల్ని చూశాను, మీరు అక్కడ సెయింట్ మేరీ స్కూల్ నుంచి బాగా చాలామంది, దాదాపు 200-300 మంది నడుచుకుంటూ ఏంది, కొంతమంది ఏమో ఈ తాటాకులు, తర్వాత కొంతమంది ఏమో ఈ కొబ్బరి ఆకులు, కొంతమంది ఏమో ఖర్జూరపు ఆకులు, వాటికి మళ్ళీ పువ్వులు పెట్టుకొని ఇలాగ అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఏంది, ఎందుకు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? మాకేం తెలియదనే మా ఫాదర్ గారు చెప్పమన్నారు, మేము చేస్తున్నామంటారా? అలా కాదు, మీరేం చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాలి. కథోలిక సంఘంలో
అంటే ఇప్పుడు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఒక జాతి అని, ఒక మతం అని, ఒక కులం అనేది లేకుండా, అంటే క్రైస్తవులు అందరూ కూడా దాదాపుగా, కథోలిక సంఘస్థులు అందరూ, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ రోజున ఊరేగింపుగా ఇలా చేస్తూ ఉంటున్నారు. ఏంది అంటే ఈ ప్రొసెషన్, ఈ ఊరేగింపు అనే దానికి ఒక అర్థం ఉంది. వారు యెరూషలేము, ఈ లోకంలో నుండి యెరూషలేమునకు పురప్రవేశం చేయడానికి ఊరేగింపుగా వెళ్ళారు. మనమందరము నూతన యెరూషలేమైన పరలోక రాజ్యపు యెరూషలేమునకు మనం ఊరేగింపుగా వెళ్తున్నాము అనే దానికి చిహ్నముగా we are marching towards heavenly Jerusalem అనే దానికి గుర్తుగా ఈ రోజున మనం అందరం అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చాము. ఆ యేసు ప్రభు వారు కలువరి కొండ మీద మనకు ఇచ్చినటువంటి విజయంలో, ఆయన పొందిన విజయంలో మనమందరము పాలిభాగస్థులము కాబట్టి జై జై గీతాలు పాడుకుంటూ హోసానా హోసానా అనే హోసానా గీతాలు పాడుకుంటూ వచ్చాము. హోసానా అంటే ఏంటి? హోసానా అంటే సేవాస్, మమ్ము రక్షింపుము. హోసానా అనేది యేసు ప్రభు వారు మాట్లాడిన అరమైక్ భాషలో పదం. మనమందరము తెలుగు ఏ విధంగా మాట్లాడుతున్నామో, యేసు ప్రభు వారు ఈ లోకంలో మానవునిగా జీవించినప్పుడు అరమైక్ అనే భాష మాట్లాడాడు. ఆ భాషలో హోసానా అనే పదానికి అర్థం సేవాస్ ఆర్ మమ్మల్ని రక్షించు అని అర్థం. మమ్మల్ని రక్షించు ప్రభువా అని అదే నినాదాలు మనము పాడుకుంటూ వస్తున్నాము. ఎందుకు రక్షించాలి మనల్ని? అదిగో ఆ నూతన యెరూషలేమైన పరలోక రాజ్యానికి మనల్ని వారసులను చేయడానికి, ఆ రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి. కాబట్టి ఆనాటి ఆ ప్రజలు అనుకున్నారు, ఇదిగో ఈయన రాజ్యస్థాపనం చేయబోతున్నాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళకి చెప్తున్నారు, ఒరే బాబు, మీరు అనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి లిబరేటర్, విమోచకుడిని కాదు నేను. ఆత్మీయ సంబంధమైనటువంటి, పరలోక రాజ్య సంబంధమైనటువంటి విమోచకుడిని నేను. మిమ్మలను మీ పాపము నుండి, మరణము నుండి రక్షించడానికి వచ్చాను, కానీ ఆ శత్రువుల చేతుల నుండి కాదు. అసలైన సిసలైన శత్రువు ఎవడు అంటే సైతానుడు. మిమ్మల్ని మరణానికి గురి చేసేవాడు, మిమ్మల్ని నరకానికి తీసుకుని పోయేవాడు. ఆ సైతాను నుండి, ఆ మరణం నుండి, పాపం నుండి మీకు రక్షణ ఇవ్వడానికి నేను వచ్చానని ప్రభు చెప్తుంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలా. కానీ ప్రవచనాలు అవే పలుకుతున్నా. ఏమని? ఆయన వచ్చింది పరలోక దూతగా, పరలోక సంబంధమైనటువంటి రాజుగా వచ్చాడని. చూడండి ఆ వాక్యాల్ని. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనములు. సియోను కుమారి మిక్కుల సందర్శించుడు, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు విజయుడు జయశీలుడునై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చును, గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ప్రభు ఇట్లా అనుచున్నాడు. చదువు. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. అతని రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ రాజు ఈ లోకానికి వచ్చింది కేవలం యూదులను మాత్రమే రక్షించాలని కాదు. ఆయన రాజ్యానికి అంతమే లేదు. ఆయన రాజ్యము సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నుంచి నేల అంచుల వరకు వ్యాపించును. సర్వమానవాళికి రక్షకుడు, సర్వమానవాళికి ఆయన రాజు. అందుకే ఆ రోజు యూదులు మాత్రమే యేసు ప్రభువుని అంత బాహాటముగా యెరూషలేముకు ఆహ్వానించారు. ఈ రోజున ఇక్కడ వాక్యంలో మనం విన్నట్లుగా అమెరికా దేశం వాళ్ళు, జర్మనీ దేశం వాళ్ళు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు, ఇంకా అన్ని దేశాల వాళ్ళు, ప్రపంచంలో, భూప్రపంచంలో ఉన్న ప్రతి జాతి వారు యెరూషలేము పురప్రవేశం చేసినట్లుగా ఊరేగింపుగా ఆ ప్రభువుకి జై జయ గీతాలు పాడారు, విజయ గీతాలు పాడారు.
ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకానికి ఆధ్యాత్మికమైనటువంటి రాజుగా వచ్చాడు అనే సందేశాన్ని ఆనాటి ప్రజలకు తెలియజేయడానికి. కాబట్టి యేసు ప్రభు వారు పురప్రవేశం చేయడంలో ఉన్న ఒకటవ అర్థం ఏమిటంటే, ఆయన పరలోక సంబంధమైన రాజుయే కానీ ఈ లోక సంబంధమైనటువంటి రాజుగా రాలేదు. ఈ లోక సంబంధమైన రాజు అయితే ఆయన రాజ్యం ఆ ప్రాంతం వరకే వ్యాపించేది, కానీ ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది, ప్రతి మనిషికి ఆయన రాజు అని. రెండవది, యేసు ప్రభు వారు పురప్రవేశం చేయడం రెండవ అర్థం ఏమిటంటే, ఆయన ఒక మెస్సయ, ఆయనే క్రీస్తు అని ఆ ప్రజలకు చెప్పడం. పలు విధాలుగా ప్రభువారు చెప్పారు. ఏమని? ఇదిగో నేను మెస్సయాని, నన్ను నమ్మండి, నేను దేవుని కుమారుణ్ణి. సరే, నేను చెప్పే మాటలు నమ్మకపోతే కనీసం నేను చేసే పనులను చూసేను నమ్మండి అని చెప్పినా కానీ ఆనాటి ఆ ప్రజలు యేసు ప్రభువుని నమ్మల. ఒక క్రీస్తుగా లేదా ఒక మెస్సయగా వారు ఆయన్ని పరిగణించలేదు, చంపివేయాలనుకున్నారు. కానీ ఇక్కడ ఈయన ఒక క్రీస్తుగా, ఒక మెస్సయగా లేదా ఒక అభిషక్తునిగా, క్రీస్తు అన్న, క్రిస్తోస్ అన్న, మెస్సయ అన్న, అభిషక్తుడు అన్న అర్థం ఒక్కటే. అయితే ఆ ప్రజలు ఆయన్ని అలా అర్థం చేసుకోలేదు. అందుకే పెద్ద డ్రామా, గాడిద పిల్లని ఎక్కటం, అక్కడికి రావడం, వారందరూ హోసానా హోసానా గీతాలు పాడడం, ఆ గాడిద పిల్ల మీద రావడంలోనే ఆ శాంతికి ప్రదాతగా, శాంతి ప్రదాతగా ఆయన ఒక మెస్సయగా, ఒక క్రీస్తుగా, ఒక అభిషక్తునిగా వస్తున్నాడు. ఏమిటి అభిషక్తం అంటే? ఇదిగో సర్వమానవాళి రక్షణార్థమై ఈ లోకానికి ఆయన రావడం అనేది, క్రీస్తుగా వచ్చాడని చెప్పడం ప్రియ సహోదరి సహోదరులారా. తరువాత మూడవదిగా ఆయన గొర్రె పిల్లవలే, దేవుని గొర్రె పిల్లవలే పురప్రవేశం చేయడం. ఆయన యెరూషలేము పురప్రవేశం చేయడం ఒక రాజుగా. అయితే వీళ్ళు అనుకున్నారు ఈ రకమైన రాజు. రెండవది ఒక క్రీస్తుగా, మూడవది దేవుని గొర్రెపిల్లగా. ప్రభువుకు తెలుసు, నువ్వు ఆ బొగ్గుగనంలోకి ఎందుకు వెళ్తున్నావయ్యా, నువ్వు ఎందుకు వెళ్తున్నావో నీకు తెలుసా అంటే నాకు తెలుసు అని చెప్పినట్లుగానే యేసు ప్రభువు కూడా నాకు తెలుసు, అందుకే నేను యెరూషలేము వెళ్తున్నాను అని ఖరాఖండిగా ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఒక వాక్యాన్ని చూడండి, యోహాను గారు చెప్తుంటారు యేసు ప్రభువుని చూసినప్పుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు యేసు ప్రభు తన దగ్గరికి వచ్చినప్పుడు చూసి చెప్తూ ఉంటాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈ రోజున బాహాటముగా యెరూషలేము పురప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ప్రధానార్చకుల చేత, పెద్దల చేత, ఆ మత బోధకుల చేత, ఆ మతాధికారుల చేత తృణీకరించబడి అన్యాయపు తీర్పునకు లోనై తన రక్తాన్నే చిందించవలసిన సమయము ఆవశ్యకమైంది, రావాల్సి వచ్చింది. అందుకే ఆయన దేవుని గొర్రెపిల్లగా తన యొక్క ప్రశస్త రక్తాన్ని ఆ కలువరి కొండ మీద చిందించాలి. అందుకే బాహాటంగా ఈ రోజున ఆయన పురప్రవేశం చేస్తున్నారు. యూదుల కొరకే కాదు, ఇందాక మనం చెప్పినట్లుగా ఆయన రాజ్యము నేల అంచుల వరకు వ్యాపించును అని చెప్పబడినట్లుగా ఆయన యొక్క ప్రశస్త రక్తము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి రక్షించడానికి, ప్రతి మనిషి రక్షణ పొందుకోవడానికి గాను ఆయన బలి అవ్వవలసి ఉన్నది. తనను తాను బలిగా అర్పించుకోవడానికే బాహాటముగా యొక్క పురప్రవేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని గొర్రెపిల్లగా పురప్రవేశం చేశాడు, అభిషక్తుడైన క్రీస్తుగా పురప్రవేశం చేశాడు, పరలోక సంబంధమైన రాజుగా పురప్రవేశం చేశారు. ఈ పురప్రవేశం ఎందుకు చేశాడు అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం, పాపములో పడి పతనమైపోతున్న మనిషిని రక్షించాలని, మనల్ని మరలా దేవుని యొక్క చెంతకు చేర్చాలి అని, మనల్ని ప్రేమించి మన కోసం ప్రభువు ఈ యొక్క కలువరి యాగాన్ని సమర్పించాడు. అదే కలువరి బలియాగాన్ని ప్రతి దివ్య బలి పూజలో మనము పునరావృతం చేసుకుంటాము. ఇది ఒక నూతన నిబంధన, కొత్త బలి కాదు, సేమ్
సేమ్ క్యాల్వరీ సాక్రిఫైస్ ఈజ్ బీయింగ్ రిపీటెడ్ అంటాం. అదే కల్వరి యాగాన్ని ప్రతినిత్యము ప్రతి దివ్యబలి పూజలో మనము జరుపుకుంటూ ఉంటాము. ఎందుకు? ఆ ప్రశస్త రక్తంలో ప్రతి మానవునికి పాపక్షమాపణ జరిగే విధముగా ప్రపంచవ్యాప్తముగా ఈ కథోలిక సంఘంలో యాజకులు అనే వారి చేతుల మీదుగా ప్రభు తన యొక్క అప్పద్రాక్షరసాలను తన దివ్యశరీర రక్తాలుగా మార్చి మనకు ఇస్తూ ఆ రోజు ఆయన బాహాటం చేసిన ఆ పురప్రవేశానికి గుర్తుగా, లేదంటే ఆ పురప్రవేశానికి బదులుగా, లేదంటే సాదృశ్యంగా, విజయానికి గుర్తుగా మనందరికీ ఈ యొక్క రక్షణ ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయవలసింది ఏమిటంటే, ఏ విధంగా అయితే ప్రభువుని నా రాజు, నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు అని మనము అంగీకరించామో అదే అంగీకారాన్ని చివరి వరకు నిలుపుకోవాలి. విశ్వాసాన్ని కోల్పోకుండా, నా కొరకు నా ప్రభు తన రక్తాన్ని చిందించాడు, నన్ను విమోచించాడు, నన్ను రక్షించాడు అని గొప్ప దృఢమైన నమ్మకం, విశ్వాసం మన మనసులో కలిగి మరి పవిత్ర వారంలో ప్రవేశించిన మనము ఎక్కువ సమయాన్ని దేవునితో గడపడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయాసపడాలి. అప్పుడు మనం ఆయనకు ఆశీర్వాదాలని పొందుకుంటాము. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా కోసం మమ్మల్ని ప్రేమించి ఆ యొక్క పురప్రవేశాన్ని, యెరూషలేము పురప్రవేశాన్ని మీరు చేశారు. ఎందుకు అంటే ఆ కలువరి శిలువలో మరణం పొందడానికి. ఎంతో కఠినమైన శిలువ మార్గాన్ని మీరు ఎన్నుకున్నారు మా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. ప్రభువా, మేము కూడా మీ ఎడల ఎనలేని ప్రేమను, భక్తి విశ్వాసములను కలిగి మిమ్ములనే వెంబడించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. మనం ఈ రోజున మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు, మన తండ్రి గారు పొలిమేర జయరావు గారి కొరకు, తదితర పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు, కన్యాస్త్రీల కొరకు, ఉపదేశాల కొరకు ప్రార్థించుదాము. దేవాది దేవుడు ఈ బిడ్డలను ఏర్పరచుకొని ప్రజలను తన ప్రియమైన మార్గంలో నడిపించడానికి గాను ఈ బిడ్డలకు కావలసినటువంటి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మీలో ప్రార్థన చేసేవారు చేయండి. ఓ దేవా, గడిచిన దినములను కూడా మీ రెక్కల చాటును భద్రపరిచి మమ్ములను సజీవుల లెక్కలో ఉంచినందుకు మీ ఘనమైన నామానికి